ఆహ్, వారు రాధా మనోకృష్ణదాస్ గారు చాలామందిని ఇతరులను గొర్రెలు అంటున్నారు. హ్మ్. నేనైతే హిందువులు కొండ గొర్రెలు అంటున్నా. ఎందుకంటే వీడి మీద తన్నిన, ఆవులను కోసిన, దేవాలయాలు గులగొట్టిన, ముత్యాలమ్మ దేవాలయాన్ని గులగొట్టిన, రామమందిరం మీద మసీదు కట్టిన మనం నిద్రలో ఉన్నాము. ఎప్పటి నుంచి 1000 సంవత్సరాల నుంచి. సో, 1000 సంవత్సరాల నుంచి వాళ్ళు అలర్ట్‌గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్‌గా ఈ రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇలాంటి చిన్న చిన్న మతాల మధ్య చిచ్చులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఆ ఏరియా నుంచి పోయారు పైకి. సో, ఇప్పుడు అక్కడ ఎలక్షన్ మూవ్‌మెంట్‌లో ఏదో ఒక రచ్చ లేపి దానికి ఏదో న్యాయం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా పనిచేసే ప్రయత్నం జరగాలనే కోరికతో జరిగినట్టు నేను అనుకుంటున్నా. గతంలో ఫిల్మ్ నగర్‌లో హనుమాన్ దేవాలయం మీద కూడా అటే దాష్టికమే జరిగి అక్కడ ఇప్పుడు పెద్ద పెద్ద 30 ఫ్లోర్‌ల అపార్ట్మెంట్‌లు కడుతున్నారు. దాని పక్కనే మోరి పక్కన 13 గుంటల జాగా ఇచ్చి తుడిపెట్టుకున్నారు. అక్కడ ఎమ్మెల్యేకు ఆ పాపం ఉంటుంది. అక్కడ ఎంపీగా ఉన్నటువంటి వారికి కూడా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకున్న కలెక్టర్‌కి కూడా ఆ పాపం ఉంటుంది. ఎందుకంటే అది ఇప్పటి దేవాలయం గాదు. ఇది గూడా ఇప్పటి దేవాలయం గాదు. మరి ఇది కేవలము పోనీ నడి రోడ్డులో ఒక హైవేలో చాలా ఇబ్బందయితుంది. ట్రాఫిక్ జామ్ అయితుంది. తీసేశాము అంటే సరే దాని గురించి విశ్లేషణ ఇవ్వండి. అలా తీసేయదలుచుకుంటే రోడ్డు మధ్యలో మీకు ఇప్పుడు రామచంద్రాపురం దగ్గర ఒక నాగులమ్మ దేవాలయం ఉండేది గతంలో. రోడ్‌లో రామచంద్రాపురం, బెరంగూడ మధ్యలో. దానికి లారీలో యాక్సిడెంట్ అయితే తీసేశారు. దాన్ని పక్కన కట్టించారు. దాని ప్లేస్‌లో ఏ మసీదును, చర్చిని తీసినట్టు నాకు చరిత్ర ఆధారాలు లేవు.